ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు గమనించిన తోటి సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఉదయం సోషల్ మీడియా వేదికగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే వాస్తవాలను రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ను వేధిస్తున్నారని ఆదివారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఉదయం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యానికి కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఈ మేరకు గమనించినటువంటి తోటి సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉన్నది. అయితే తనపై వచ్చినటువంటి లైంగిక ఆరోపణల పైన కూడా ఉదయ్ సోషల్ మీడియా వేదికగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించినట్టుగా తెలుస్తున్నది. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేశారు. తనపై వచ్చినటువంటి ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవం అనేది తను పోస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్నారు. నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే వాస్తవాలను రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకకు చెందినటువంటి ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధిస్తున్నారని ఆదివారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉదయ కృష్ణారెడ్డిపై కేసు నమోదైనటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం శ్వేత. అయితే అసలు ఏం జరిగిందంటే, తనతో పాటు శిక్షణ పొందుతున్నటువంటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడనే దాని మీద కూడా కర్ణాటకకు చెందినటువంటి మహిళా ఐపీఎస్ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అసభ్యకర మెసేజ్లు పెట్టడంతో పాటు ప్రైవేట్ వీడియోలతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. సో జూన్ 23 నుంచి కూడా, అంటే ఈ సంవత్సరం జూన్ 23 నుంచి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలకి వాట్సాప్ లో అసభ్యకర సందేశాలు పంపుతూ అకాడమీలో స్నేహితుల ముందు అమర్యాదగా మాట్లాడమే కాకుండా ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ కూడా తప్పుడు ప్రచారాలు చేశాడనే దాని మీద కూడా ఆరోపణలు నమోదయ్యాయి శ్వేత. అయితే తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని లాగి గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి బెదిరించాడనే దాని మీద కూడా ఓ పాస్పోర్ట్ లాక్కొని వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వాటిని తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడనే దాన్ని కూడా బాధితురాలు ఆ స్టేట్మెంట్, ఫిర్యాదు ఏదైతే ఉంటుందో అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. బాధితురాల ఫిర్యాదు మేరకు కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు, చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులే ఇలాంటి దారుణాలకు పాల్పడడం పైన కూడా పోలీసు వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నిందితుడు ఉదయ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులతో పాటు బ్లాక్ మెయిలింగ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అంతా శ్వేత. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి సంస్థ గల సింగరాయకొండ మండలం ఉల్లపాయం గ్రామంకి సంబంధించి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నాన్నమ్మ చెంత పెరిగినట్టుగా తెలుస్తుంది. తను ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ నాన్నకు చేదోడు వాదుడుగా నిలిచాడు. 2013లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 2018 వరకు కూడా నిధులు నిర్వర్తించాడు. అదే సమయంలో ఓ సిఐ తోటి వారి ముందు కూడా ఉదయ్ను అవమానిస్తూ కూడా మాట్లాడుతూ భరించలేకపోయాడు.
సో ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కి సిద్ధమయ్యాడు. 4 సార్లు పరిచయాలు ఎదురైన పట్టుదలతో ఏదో ఒకసారి 360 ర్యాంకుతో విజేతగా నిలిచినటువంటి ఎందరో స్ఫూర్తిగా నిలిచాడు తను. సో శిక్షణ పూర్తి చేసుకుని పోలీసులు అధికారిక బాధ్యతలు చేపట్టినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు లైంగిక వేధింపులకు ఆరోపణకు గురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఒక్కసారి చూడొచ్చు తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయి కూడా కష్టపడుతూ వచ్చాడు. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అన్న దాని మీద కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మరోవైపు ఈ ఘటనపై కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా తను స్పందించడం జరిగింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేశాడు. తనపై వచ్చినటువంటి ఫిర్యాదులు ప్రచారాలు వాస్తవం కాదు అంటూ కూడా చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాత రిపోర్ట్ చేయాలని దాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. సో మరి ఇందులో ఎవరు బాధితులు ఎవరు బాధ్యులు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది శ్వేత. సో పోలీసు అంటే ఐపీఎస్ ఆఫీసర్లే ట్రైనీ ఆఫీసర్లే ఈ విధంగా మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అంటే పోలీసుల మీద నమ్మకం కూడా పోతున్న అనే దాని మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ సంబంధించి కూడా మొత్తం గోప్యంగా పెడుతున్నారు అనే దాని మీద కూడా మనకు వార్త ఉంది శ్వేత. సో ఎక్కడ బయటకు తెలిసినా కూడా పోలీస్ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కదా అనే దాని మీద కూడా సో ఈ విషయాలన్నింటినీ కూడా గోప్యంగా పెడతా ఉన్నారు. ఎవరికి కూడా బయటికి కూడా ఇది ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో తను ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడో తనకి చట్టాల మీద నమ్మకం ఉంది, నేను ఇది చేయలేదు, ఓన్లీ ఆరోపణలు చేస్తా ఉన్నారు అన్న దాని మీద కూడా తను ఎప్పుడైతే స్టేటస్ గా పెట్టుకున్నాడో ఇన్స్టాగ్రామ్ లో, సో ఆ తర్వాత ఈ వివాదం అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో చక్కర్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. మరి చూడాలి నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డా ఏంటి అనేది కూడా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉండేటట్టు కనిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తనపై వచ్చిన లైంగిక ఆరోపణల మీద సోషల్ మీడియాలో ఇప్పటికే ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అయితే స్పందించారు. ఒకవైపు తనపై వచ్చిన ఫిర్యాదులు ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని అంటూనే ఇంకొక పక్క ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రస్తుతం వైరల్గా మారింది.